జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ హోంమంత్రి అనిత. రాప్తాడులో భద్రత లోపమంటూ చేస్తున్న ప్రచారం పథకం ప్రకారమని ఆరోపణ. హోంమంత్రి అనితపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. జగన్ పై ఆరోపణలు చేయడమే తప్ప ఆమెకి ఇంకేమీ తెలియదంటూ మండిపాటు. పోలీస్ స్టేషన్లో వ్యక్తిని చెప్పుతో కొట్టిన ఘటనపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి. పోలీసులు తనపై కక్ష కట్టారని ఆరోపణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కూడా అమలైందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడి పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. 250 మంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకెళ్లడానికి వీలు కాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ఇంతకు ముందు 151 సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య, ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా, అటువంటి నేపథ్యంలో ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు? దట్టు ఒక 5 సంవత్సరాలు 151 సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి, అఫ్ కోర్స్ ఆ రోజు అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర ఇప్పుడు మళ్ళా 11 సీట్లకి పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి. అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది. లాస్ట్ 5 years ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, మానభంగాలు, కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తో 5 సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి, లాస్ట్ 5 yearsలో మేము చెప్పామండి, ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలిపడాల్సిన సందర్భం. నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి, ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు, గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందులకి మాత్రమే ఒక ఎమ్మెల్యే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి 1100 మంది పోలీసులు ఎందుకండి అని, కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం. తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ, రోప్ పార్టీస్ కానీ, మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ, ఫైర్ టెండర్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందుల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అనే కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది. ఆ సంగతి కూడా మీరందరూ కూడా గమనించాలి. కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే
ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు కార్పొరేటర్ గంగారాం మాట్లాడుతూ జీవో నెంబర్ 31 ప్రకారం వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం 296, 388 జీవోల క్రింద ఇచ్చిన ఎస్ఐండి ఇంటి పట్టాలను రిజర్వేషన్ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 30 విడుదల చేయడం జరిగిందని, దాని ప్రకారం పట్టాల రిజర్వేషన్ కు అప్లై చేసుకున్న వారికి రిజర్వేషన్ చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రభుత్వం జీవో జారీ చేయాలి, అర్హులైన వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. కానీ విశాఖపట్నంలో విలీన ప్రాంతాలైనటువంటి పెందుర్తి, మధురవాడ ఈ ప్రాంతాల్లో పేదవాళ్ళు కొన్ని వేల మంది ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకొని జీవనం గడుపుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ళు వేసుకున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, రోడ్లు వేయటం కానీ, విద్యుత్ సౌకర్యం కల్పించడం కానీ, లేకపోతే మంచినీటి సౌకర్యం కల్పించటం, పారిశుద్ధ్య నిర్వహణ చేయటం, ఇలాంటి ఏ ఒక్క చర్యలు చేపట్టకపోగా ఆ భూముల ఆ యొక్క ఇళ్లన్నిటిని కూల్చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి బుద్ధిని కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒకవైపున పెద్ద ఎత్తున గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ భూముల్ని అడ్డగోలుగా దోచుకుంటే, ఇప్పుడు కూటమిలో ఉండే తెలుగుదేశం, జనసేన, వైసీపీ కూటమి నాయకులు పెద్ద ఎత్తున తెగబడి ప్రభుత్వ భూముల్ని లూటీ చేస్తూ ఉన్నారు. పేదల వేసుకునేటటువంటి ఆవాసాల మీద దౌర్జన్యం చేసి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా బలహీనమైనటువంటి విధులుగా మార్చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారో వాళ్ళన్నిటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి ప్రభుత్వ భూ హక్కులని కల్పించాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ పెందుర్తి ప్రాంతంలో ఉండేటటువంటి అనేక ప్రాంతాల్లో అటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా పరిష్కారం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ నాయకత్వంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కీలకమైంది, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది. ఎక్కడైతే పేదల నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ పోరాటం చేయటం వల్ల గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టాలు ఇవ్వటం అనేది జరిగింది. 7 సంవత్సరాల పైనే పట్టాలు ఇచ్చి అయింది. ఆయన 2 సంవత్సరాలే వాటి ఇదని చెప్పారు. కానీ వాటిని రిజిస్ట్రేషన్ మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. మీరు వచ్చిన వెంటనే పేదల కోసమే పనిచేయాలనేది మీ ఆలోచన కాబట్టి ఏదైతే ఆ పట్టాలని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని, అలాగే చాలా మందికి చెరువులని అక్కడని ఇక్కడని సగం సగం పట్టాలు ఇచ్చి సగం సగం పట్టాలు మినహాయింపు చేశారు. ఆ కొత్త పట్టాలను కూడా ఈరోజు మీరు తెచ్చిన జీవో ప్రకారం 37 ప్రకారం ఆ పట్టాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాలు నిరసన బాటపట్టాయి. ఎస్ఐ బోర్డు దేవిని సస్పెండ్ చేయాలని నిరసనలో నినాదాలు చేశారు. ఎస్ఐపై స్వచ్ఛమైన దర్యాప్తు చేసి సస్పెండ్ చేయడమే కాకుండా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల గుడివాడ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి తీర్థ మహోత్సవంలో జరిగిన సంఘటనలో బాధితులపై తప్పుడు కేసులు బనాయించారని నిరసన చేపట్టినట్టు నిరసనకారులు తెలియజేశారు. పదకొండు 3/2025 గుడివాడ గ్రామంలోనేమో ఈ పండుగ జరుగుతుంది. పండుగ సందర్భంగా కూడా గుడివాడ మోహన్ ఏమో 11/3/2025 రాత్రి 8:30 గంటలకేమో మిడతాన సన్నిబాబు కొట్లోనేమో వాటర్ బాటిల్ ఏమో తీసుకొని అక్కడేమో దూరంగా ప్రోగ్రాం అవుతుంది. ఈయనేమో నిలబడి ఏమో తాగుతున్నాడు. తాగిన అసామీనేమో ఎస్ఐ గారు వచ్చేమో ముందేమో ఎందుకురా ఇక్కడ నిలబడ్డావు లంజా కొడుక అనేమో కర్రతో వెనకని కొట్టడం జరిగింది. ఎందుకు మేడం నన్ను కొడుతున్నావని అడిగితే, నువ్వు ఎస్సీవాడు కదరా, పొగరెక్కువ, నన్నే ప్రశ్నిస్తావా లంజా కొడుక అనేమో కర్రతోనేమో ఇక్కడ నుదుటి మీద కొట్టింది.
ఆ సందర్భంగా ఏంటంటే ముఖం అంతా రక్తం అయిపోయింది. ఆ రక్తం అయిపోయిన దాన్నేమో ప్రశ్నిస్తే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, ఎస్కోట్ హాస్పిటల్ కూడా ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలో కూడా వూండ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది. గాయము ఈయనకు ఉన్నట్టు కూడా కొత్త వలస ఇన్స్పెక్టర్ గారు కూడా ఆవిడ పెట్టిన కేసు తప్పుడు కేసులో కూడా ఈయనకి గాయం ఉంది నుదుటి మీద అని కూడా ధృవీకరించడం జరిగింది. వీళ్ళేమో దౌర్జన్యంగా కూడా ఎల్కోట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇలా కొట్టడం జరిగింది. అక్కడి నుండేమో తప్పుడు కేసులోనేమో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు నుండేమో సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళడం, సెంట్రల్ జైల్లో కూడా పోలీసులతోనేమో ఇన్ఫ్లుయెన్స్ చేసేమో ఇలా కొట్టడం జరిగింది. ఇలా కొడితే హైకోర్టులోనేమో వీళ్ళ అమ్మగారేమో వీళ్ళ నాన్నగారు రిట్టేసి ఇలా కొడతానంటే అక్కడి నుండి ఆపేయడం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. ఈరోజు ఏంటంటే మా తాలూకా నిరసనకి ఎస్ఐ గారు ఎవరైతే గుడివాడ మోహన్ని గాయపరిచిన ఎస్ఐ గారు ఉన్నారో ఆవిడనేమో సస్పెండ్ చేయాలి, ఆవిడ పైనేమో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, ఈ బాధితుడికేమో న్యాయం చేయాలి. ఈ డిమాండ్ల మీద ఏమో నిరసన చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ ఉపకులాలుగా వర్గీకరణ చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. బాధిత కుటుంబాలకి సాక్షులకు కూడా రక్షణ కల్పించాలి. పోలీసు తాలూకా అత్యాచార కేసుల్లో, దళితుల అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్య ధోరణి నశించాలని డిమాండ్ చేస్తూ మేమేమో తహసీల్దార్ గారికి ఏమో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం ఏమో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఐజీ గారికి, డీజీపీ గారికి, చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇతర ఉన్నతాధికారులకు కూడా పంపమని కోరడం జరిగింది. ఈ పోరాటం గుడివాడ మోహన్కి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని, న్యాయంగానే పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది. గాజువాక 69వ వార్డు శ్రీలానగర్ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా స్థానికంగా కొలువు తీరిన శ్రీ గౌరీ పరమేశ్వరులను, శ్రీ కుంచమాంబ అమ్మవారిని మల్లా సురేంద్ర దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన కూటమి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చిందని, అందులో గాజువాకలో ఉన్న గౌరల పాత్ర కూడా కీలకంగా ఉందని, గౌర సామాజిక వర్గానికి చెందిన అందరూ రాష్ట్రంలో అత్యధిక శాతం కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని, గౌర జాతీయులను రాజకీయంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. కార్యక్రమంలో దాతలు మద్దాల శ్రీనివాసరావు, గౌర సంఘం నాయకులు బుద్ధ లక్ష్మప్పరావు, ఆళ్లప్ రామ్ ప్రసాద్, పెంటకోట ఉమామహేశ్వరరావు, కాండ్రేకుల వెంకటేశ్వరరావు, మద్దాల శ్రీనివాసరావు, మల్లా నగేష్ కుమార్, ఎల్లపు శేషబాబు తదితరులు పాల్గొన్నారు. తగలకుండా, ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి. ముఖ్యంగా పాదచారులకి, ఆటో కార్మికులకి, ఈ రోడ్డు దారిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన ఘనత ఈ గాజువాక నియోజకవర్గంలో శ్రీలానగర్ ప్రజలు కూడా ఉన్నారు. మా గౌర జాతీయులందరూ కూడా మరి పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి మద్దతు పలికారు. అందులో భాగంగా పల్లా శ్రీని గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. మరి ఈరోజు రాష్ట్రంలో 9 నెలల పరిపాలన మీరు అందరూ చూశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కార్పొరేషన్ పదవులు కేవలం వైసీపీ కార్యకర్తలకి ఒక అలంకారప్రాయంగా మరి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోమని మరి గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టింది. మరి నేను అన్ని చూస్తున్నాను. మరి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు గత 5 సంవత్సరాలు కూడా మరి లేకపోవడం వల్ల మరి ఇప్పుడు కొత్తగా మరి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, మరి రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి సబ్సిడీలు లేక, మరి అన్ని కులాలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఎంతోమంది బాధపడ్డారు. ఇప్పుడు కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోవడం వల్ల, ప్రభుత్వం సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఇవ్వడం వల్ల మరి వారి స్వశక్తితో ఎదుగుతూ మరి ఒక నలుగురికి మరి ఉద్యోగులు ఇచ్చే పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా ఈవేళ ఆన్లైన్ ప్రక్రియ జరిగింది. తమ అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణ చూసి
ఓర్వలేని కూటమి ప్రభుత్వం అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఇష్టాసారంగా ఆరోపణలు చేసేందుకు మాత్రమే రాష్ట్ర హోంమంత్రి అనిత తెర మీదకు వస్తారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ మాత్రం ఆమె గాలికొదిలేసి పదవిని దుర్వినియోగం చేస్తున్నారని కళ్యాణి అనితపై నిప్పులు చెరిగారు. హోమ్ మినిస్టర్గా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తం మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. దువ్వాడ పోలీస్ స్టేషన్లో సౌత్ ఏసీపీ త్రినాథ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున అగనంపూడి టోల్ ప్లాజా వద్ద వెహికల్ తనిఖీ చేయగా 112 కేజీల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆటో, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. నిందితులు 3 జి మాడుగులకు చెందినవారుగా గుర్తించామన్నారు. నిందితులు తుమ్మడి హనుమాన్, భూషణ్ బాల్ దినకర్లతో పాటుగా ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడి హనుమాన్, గోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని జై గౌతమ్ బాబా సంఘం కన్వీనర్ ఎస్ కళ్యాణముని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ బాబా సంఘం, ఏపీ రెల్లి అభివృద్ధి సంఘం, ఇతర రెల్లి సంఘాలతో కలిసి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెల్లి గ్రూప్ కులాలకు 2 నుండి 5% వరకు రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు.
రెల్లి ఉపకులాలు ఎప్పుడూ అన్యాయానికి గురవుతూనే ఉన్నాయని కన్వీనర్ కళ్యాణముని, వడ్డాది ప్రకాష్, వడ్డాది గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల జనాభా ఉన్న తమకు వర్గీకరణలో 1% రిజర్వేషన్ ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. వర్గీకరణలో తమకు జరిగిన అన్యాయంతో తాము తమ భావితరాలు తీవ్రంగా నష్టపోతామని అన్నారు. ప్రభుత్వం స్పందించి రెల్లి గ్రూపు కులాలకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. కళ్యాణముని ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో రెల్లి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధుసూదనరావు, రాష్ట్ర రెల్లి సంఘం ఉపాధ్యక్షులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఆ రెల్లి కులాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్యాయం జరుగుతుంది. మా చదువు విషయంలో కూడా అన్నిటి విషయంలో మనకు గవర్నమెంట్ గుర్తించట్లేదు. అందులో కూడా ఎస్సీ అనగానే మాతికలుగా గుర్తింపు వస్తుందా, రెల్లివాడికి గుర్తింపు రావట్లేదు. అందులో కూడా మన వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ కూడా మనకి వక్రీకరణ చేశారు. ఎందుకంటే మాకు వర్గీకరణ కూడా మేము 5% డిమాండ్ చేస్తాం. కనీసం 2 నుండి 3 కానీ 4 కానీ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు. ఒకే 1% ఇచ్చారు. ఆ 1% వల్ల మాకు ఇంకా లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది, ఈసారి కూడా అన్యాయం జరిగింది. కావున మాకు అన్యాయం జరగకూడదని ఈ కమిషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిషన్ మాకు అన్యాయం చేసింది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిషన్ మాకు అన్యాయం చేసిందిగా ఏ విషయంలో చూసినా కూడా మాకు అన్యాయం చేసింది. మాకు లాస్ట్ టైము 2011 నుండి జనాభా నిష్పత్తి పెట్టి తీస్తున్నారు. కానీ తీయడం వల్ల 2011 బట్టి చూస్తే మనకి ఇప్పటికీ 2026 వరకు వచ్చింది. అంటే అప్పుడప్పుడు జనగణాలు లేదు, కులగణాలు లేదు. కులగణాలు జనగణాలు అనేప్పుడు జనాభా బట్టి నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావు? ఇక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది. అందులో కూడా మా కులంలో కూడా బుడక జంగాలు వాళ్ళు కూడా కలుపుతున్నారు. ఇప్పుడే మేమే ఎక్కువ మంది ఉంటే మాలో ఇంకా జనాభా కలుపుతున్నారు. మాకు జనాభా లేరు అంటున్నారు. తెలంగాణలో ఉండేటప్పుడు 1,30,000 చూపిస్తున్నారు, ఇప్పుడు కూడా 1,30,000 చూపిస్తున్నారు. ఇంక మాకు ఇది ఒక అన్యాయమే కదా. ఇటు చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు జరిగే అన్యాయం 1% రిజర్వేషన్ని పెంచమని, భావితరాల పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మా వెనుకబడతానని, మా అంటరానితనాన్ని, మా జాతిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళమని, రిజర్వేషన్ శాతాన్ని పెంచమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. జై భీమ్, జై రెల్లి సార్. నమస్తే సార్. మీ ద్వారా మా సమస్యల్ని మీడియా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చెప్పుకున్న అర్హత మాకు లేకుండా అయిపోయింది. ఎందుకంటే మాలో ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు కాబట్టి శాసనసభలో కానీ చట్టసభల్లో మా వాయిస్ని వినిపించలేకపోతున్నాము. మీడియా ద్వారా కానీ మా వాయిస్ వినిపించాలని మీడియా వాళ్ళని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మాకు ఇచ్చే జనాభా లెక్క 130,000 అంటున్నారు. కానీ బట్ మా జనాభా కంబైన్ స్టేట్లోని 170,000 చూపించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు 130,000 అని చూపిస్తున్నారు. బట్ మేము ఉండేది 2011 సెన్సస్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల మమ్మల్ని తక్కువగా చూపించి మమ్మల్ని 1% ఇచ్చి అధిక రోస్టర్ పాయింట్ 2లో పెట్టి ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోస్టర్ పాయింట్ 2 వల్ల మీ మగవాళ్ళకి అవకాశం లేకుండా పోవడం వల్ల మా మగజాతి మొత్తం, మా రెల్లి జాతిలో మగవాళ్ళందరూ ఏమి పని పాటు లేకుండా ఊరి మీద తిరగవలసి వస్తుంది. చందనోత్సవం రోజున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి రథోత్సవం, కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఏర్పాట్ల కోసం పలుమార్లు జిల్లా కలెక్టర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సమీక్ష నిర్వహించారని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ రామచంద్రమోహన్ తదితరులు విశాఖలో సమావేశమవుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా చందనోత్సవం నిర్వహణ ఉంటుందన్నారు. సింహాచలం ఆలయాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రసాద్ స్కీమ్ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి రథోత్సవం, కళ్యాణోత్సవంలో పాల్గొనడం భక్తుల అదృష్టమని పేర్కొన్నారు. కార్పొరేటర్ పివి నరసింహం పాల్గొన్నారు. योगक्षेमाः कल्पतामित्याह कल्पते हवै तत्र प्रजाभ्यो योगक्षेमः श्रियमेवावरयेते पुनन्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो मातः क्षेममेवावरुन्धे.
పోలీసులను బట్టలు ఉడదీసి కొడతానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అతడిని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం క్షమించే విషయం కాదన్నారు. ఒకవేళ పోలీసులు తమ విధులను బహిష్కరిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పోలీసులు తమ ఆవేదనను చెప్పుకోలేకపోయినా వారు ఎంత మదన పడుతున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. దిగ్భ్రాంతం గురి చేసింది. మరి వేళ పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ప్రజల్ని శాంతి భద్రతలు కాపాడుతూ వాళ్ళు చేస్తుంటే అలాంటి వ్యక్తులపైన అన్సూస్ వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధాకరం. మరి గతంలో మనం చూసాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన 100 మంది పోలీసులు పెట్టుకునేవారు, చెట్లు నరికించేవారు, పరదా గడిచుకునేవారు. మరి ఆ రోజు ఏమైపోయి అడుగుతున్నారు అంటే ఈవేళ అధికారం నీకు పోయినా సరే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అని భ్రమలో బతుకుతున్నావు అంటే ఒక మానసిక రోగి. మరి ఇలాంటి మానసిక రోగిని అరెస్ట్ చేయకపోతే రేపు ప్రజలను కూడా రాళ్ళతో కొట్టి ఆశ్చర్యపోకలేదు. ఈవేళ ఎలాగైపోయిందంటే వైసీపీ మళ్ళీ అధికారం మేము వస్తాం, మీ పని చెప్తాం అనే ఒక బెదిరింపు సిద్ధాంతాలు పాటిస్తున్నారు మొత్తం వైసీపీ అన్ని జిల్లాలు కూడా. అతను మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తక్షణం జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని స్పందించి గాజువాకలో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే తొలి ఎఫ్ఐఆర్ కాబోతుంది ఇక్కడ గాజువాకలో. అంతలో ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ముందు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కాబోతుంది. మరి ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రదేశం పూర్తిగా మంటగలిసిపోతుంది. దయచేసి ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని వెంటనే జగన్మోహన్ అరెస్ట్ చేయడానికి పర్మిషను కమిషనర్ గారికి ఆదేశాలు జారీ కోరుతున్నాను. ఎఫ్ఐఆర్ కట్టి జగన్మోహన్ వైఆర్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టాలని చెప్పి తిరుగు కోరుతుంది. జీవో 30 ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు లోకనాథం, జగ్గు నాయుడు, రాంబాబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 296, 288 జీవో ప్రకారం పట్టాలిచ్చిన వారందరికీ రిజర్వేషన్లు చేయాలని, అలాగే జీవో నంబర్ 30 ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర నగర్, కుంచమాంబ కాలనీ, రామ్నగర్ కాలనీ వాసులకు పట్టాలు మంజూరు చేయమంటుంటే అవి చెరువులని చెప్పి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లకు మాత్రం ప్లాన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నప్పటికీ వీరికి పట్టాలు మంజూరు చేయకపోవడం దుర్మార్గపు చర్యగా భావించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ప్రభుత్వం గతంలో విశాఖపట్నంలో ఇల్లుండి పట్టాలు లేనటువంటి పేదలకి 100 గజాల లోపు నివసిస్తున్న వాళ్ళకి 296, 358 జీవోల ప్రకారంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఆ జీవో ప్రకారం ఆ జీవో ఇచ్చిన పట్టా ఇచ్చిన 2 సంవత్సరాల్లో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇంత రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో వీటి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పని ఆ హామీ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి గతంలో 296, 358 జీవోల ప్రకారం ఇచ్చిన పట్టాలని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, గతంలో 296, 358 జీవోలు ఇచ్చేటప్పుడు గడ్డల్లో ఉన్నాయని చెప్పని, చెరువుల్లో ఉన్నాయని చెప్పని, ట్యాంకుల్లో ఉన్నాయని చెప్పని రకరకాల పేర్లు చెప్పి వేలాది మంది అర్హులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. ఇక్కడ మన స్వతంత్ర కానీ, అక్కడ అప్పర్ కాలనీ కానీ, కుంకుమాంబ కాలనీ కానీ, దుర్గనగర్ కానీ ఈ అనేక ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి 10 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి పేదలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. కార్పొరేషన్ ఇంటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. కానీ వీళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే అవి చెరువులో ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ఉంది, ఇది చెరువులో జీవో ప్రకారంగా పట్టా ప్రకారంగా ఈ చెరువులో ఉంది. పక్కన మున్సిపల్ ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ గారి ప్రకారంగా అది చెరువులో ఉంది. కోర్టు ఉంది, గవర్నమెంట్ గారి ప్రకారం అది చెరువులోనే ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీస్, గవర్నమెంట్ కార్యాలయాన్ని
చెరువు పేరు పెట్టి కట్టేటప్పుడు పేదల నివాసం దగ్గర సంవత్సరాల తరబడి వాళ్ళు పనులు కడుతున్న చోట్ల మీరు ఎందుకు పట్టాలి ఇవ్వడానికి సంతృప్తి వ్యక్తం చేస్తారని పడుతున్నాం. కాబట్టి గతంలో ఏదైతే ఆటంకాలు పెట్టారో చెరువుల పేరు మీద గడ్డల పేరు మీద పట్టాలు లేకుండా ఆపారో వీటన్నిటినీ ఆ చెరువులు గడ్డల పేరు అన్నింటినీ తొలగించి ఆ ఎవరు నివాసులు ఉన్నారో నివాసులు తేడానికి 150 గజాల లోపు ఉంటున్నటువంటి అందరూ కూడా నిశ్చయంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి 30 జీవో ప్రకారం అందరికీ పట్టాలు మంజూరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తన కేసులో పోలీస్ కమిషనర్ ఎంతో సహకరించారని, అయితే కొందరు పోలీసులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఘటన జరిగిన 30 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ను ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. మార్చి 2వ తేదీన పోలీస్ స్టేషన్లో కొత్తూరు నరేంద్రను కొట్టానని తెలిపారు. సోషల్ మీడియాలో నేను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. 2017లో కొత్తూరు నరేంద్రకు 25 లక్షల రూపాయలు అప్పు ఇచ్చానని చెప్పారు. కోర్టులో కేసు వేసి గెలిచానని తెలిపారు. గాజువాకలో ఫిర్యాదుదారులకు న్యాయం జరగకపోగా ఫిర్యాదుదారులపైనే పోలీసులు కేసు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరగాల ఆటను కట్టించాలని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. నేను డబ్బులు తీసుకున్నాను, ఒకవేళ జరగకపోతే ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని దీని మీద రాసి మరీ ఇచ్చాడు. అలాగే ఇదే దాని మీద నాకు డబ్బులు రాకపోతే కోర్టులో కేసు వేసి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఇదే. 2017లో నేను ఇచ్చినటువంటి డబ్బుల దగ్గర నుంచి 2023 నేను జడ్జిమెంట్ వచ్చినంత వరకు నేను ఎంత విసిగి ఆవేశపడి వేదన పడి మనోవేదనతో 25 లక్షల రూపాయలకి వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి నేను నా ఇల్లుని బ్యాంక్ ఆక్షన్లో నోటీసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు ఒక ఆడదానికి ఎందుకు అంత ఆవేదన మిగిల్చారు అన్న నా కోణంలో కనుక ఆలోచిస్తే, అలాగే ఆ రోజు నేను వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వస్తాయేమో, ఇప్పటికైనా దొరికాడు కదా, పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి నేను వెళ్తే ఒక ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలను ఉంటాడండి. నా గుండె ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. నేను కొట్టడానికి గల కారణం ఏంటో తొంగి చూస్తే గనక, నా వైపు ఆలోచిస్తే గనక అది నాకు న్యాయంగా అనిపించుంచట్టు. ఎందుకంటే మోసపోయిన వ్యక్తి, డబ్బులు రాక వ్యక్తి, అప్పులు పాలైపోయిన వ్యక్తి మనోవేదన మీకు కనిపిస్తుంది. ఒక ఆడదాన్ని తిట్టిన తిట్లు కనిపిస్తాయి. అలాగే నేను ఒకటే ఆ రోజు నా సహనం కోల్పోయాను. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, నేను కొట్టాను. కానీ సిఐ గారిని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని అన్నారు కదా, మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఐని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో చెప్పానా, బెదిరించానా, లేకపోతే పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఏదో ఒకటి ఆవేదనలో వేదనలో అన్నదేనా సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు? నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్న బెదిరించింది నన్ను అని చెప్పారు కదా, మరి అది ఎందుకు రిలీజ్ చేయలేదు? అలాగే నేను పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరిగి ఉంటాను, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, అదెందుకు ఆ సీసీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయలేదు? అలాగే స్టేషన్లో నాకు న్యాయం జరగకపోతే నేను సిపి గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందండి. నేను ఒక్కరిదనే కాదు, బాధితులందరం వెళ్ళి కలిసి చెప్తే అన్ని రోజుల నుంచి తిరిగితే అప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి దీని మీద కేసు కట్టావా, నలుగురిని తీసుకొచ్చావా నిందితుల్ని, వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి అన్నీ దర్యాప్తు చేసి కేసు పెట్టు అని చెప్తే నెమ్మక నీరెత్తుగా ఐడబ్ల్యూ రైటర్ గోవింద్ గారు నా చుట్టం నా బంధువు అని చెప్పేసి సిఐ గారు ఆయన కుమ్మక్కైపోయి కేసు నీరు కార్చేశారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ హోంమంత్రి అనిత. రాప్తాడులో భద్రత లోపమంటూ చేస్తున్న ప్రచారం పథకం ప్రకారమని ఆరోపణ. హోంమంత్రి అనితపై ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. జగన్ పై ఆరోపణలు చేయడమే తప్ప ఆమెకి ఇంకేమీ తెలియదంటూ మండిపాటు. పోలీస్ స్టేషన్లో వ్యక్తిని చెప్పుతో కొట్టిన ఘటనపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి.
పోలీసులు తనపై కక్ష కట్టారని ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.